ఈజిప్టు దేశంలో ఓ గొప్ప నది ఉంది. అది నైలు నది. ఒకరోజు ఈజిప్టు రాజకుమార్తె స్నానానికి తన చెలికత్తెలతో కలిసి ఆ నదికి వచ్చింది. అప్పుడు ఆమెకి నీటిలో ఓ పెట్టె తేలుతూ కనిపించింది. ఆ పెట్టెలో నుంచి పసిపిల్ల ఏడుపు శబ్దం వినిపించడంతో ఏంటో చూద్దామని అక్కడికి వెళ్తుంది. ఆ పెట్టె తెరిచి చూసింది. అందులో అందమైన బాబు ఉన్నాడు. ఇంతకీ ఈ బాబు ఎవరు? ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి విడిపించిన వ్యక్తి, ధర్మశాస్త్రాన్ని రచించిన గొప్ప ప్రవక్త. ఇతనే మోషే. ఆ రోజుల్లో పరిస్థితులు చాలా భయంకరంగా ఉండేవి. హెబ్రీయులు ఐగుప్తులో బానిసలుగా ఉండేవారు. ఆ ప్రజలు విస్తరించకూడదు అనే ఆలోచనతో రాజు ఒక క్రూరమైన ఆజ్ఞ ఇచ్చాడు. హెబ్రీలలో పుట్టే ప్రతి మగబిడ్డను చంపి నదిలో వేయమని ఆజ్ఞాపించాడు. మోషే తల్లి మోషేను 3 నెలలు దాచింది. ఇక దాయలేక జమ్మితో ఒక పెట్టెను తయారుచేసి దానిలో ఆ బిడ్డను ఉంచి నైలు నదిలో వదిలింది. ఆ పెట్టెను రాకుమార్తె చూసింది. ఆ బాబును చూడగానే ఆమెకి పెంచుకోవాలనే ఆశ కలుగుతుంది. ఆశ్చర్యమేంటంటే మోషేను చంపాలని ఆజ్ఞ ఇచ్చిన రాజే తన ఇంట్లో మోషేను పెంచడానికి అనుమతించాడు. ఐగుప్తు సకల రాజభోగాలతో అతని సొంత తల్లి యొక్క సంరక్షణలో పెరిగేలా మోషే పట్ల దేవుడు గొప్ప కార్యం చేశాడు.